హలో, నేను మీ శేషరావు. ఢిల్లీలో బీజేపీ అప్రతిహతమైనటువంటి విజయంతో ఉత్సాహం నింపుకుంది, సంబరాలు చేసుకుంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ సంబరాలని షేర్ చేసుకుంటుంది. దానికి కారణం దేశ రాజధాని ఢిల్లీ. అక్కడ 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీన్ని ఒక పెద్ద విజయంగా బీజేపీ భావిస్తుంది. దాంట్లో భాగస్వాములైనటువంటి అందరినీ ప్రశంసిస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఆయన ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడం అనేది చాలా టైట్గా ఉండేది. ఒక్కసారి ఆయన ఎంటర్ అయ్యి ప్రచారం చేసిన తర్వాత ఆ 4 నియోజకవర్గాల్లో కంప్లీట్ సినారియో మారిపోయింది. ఆ 4తో పాటు ఢిల్లీలో ఉండేటువంటి 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ప్రచారం, ఆయన ఎన్డీఏ వేదిక మీద కనిపించడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా సినారియోని మార్చేశాయి అని చెప్పి ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. అంటే కేవలం చంద్రబాబు గారు ప్రచారం చేసినందువల్లే బీజేపీ వన్ సైడ్ వార్ అక్కడ కొనసాగించిందంటే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఢిల్లీ తీసుకెళ్లారు కాబట్టి అదనపు రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి ఉంటాయనేటువంటి భావన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. అయితే ఆ ఫలితాలు ఎటువైపు దారితీయబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అనేది మనం విశ్లేషించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి దిశగా ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి అనేది ఒక బలమైనటువంటి కోణం కనిపిస్తుంది. ఎలా అంటే, బీజేపీ ఎవరినైతే అరెస్ట్ కాకుండా అడ్డుపడుతుందో వాళ్ళ కారణంగా బీజేపీ నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని బీజేపీ పెద్దలు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ రెండు ఒకటేను. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది, లేదంటే ఈ పాటికి ఆయన జైలుకి వెళ్ళిపోయేవాళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్లో సగటు పౌరుడిని ఎవరిని కదిలించినా చెప్తారు. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం నరేంద్ర మోడీ గారిని పిలిచారు. ఆ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారు అక్కడ ఉండగానే రాజకీయేతరమైనటువంటి బంధం తమ మధ్య ఉంది అని చెప్పి ఆయన్ని ఫిక్స్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా. ఆ రోజు నుంచి నిజంగానే వాళ్ళిద్దరి మధ్య రాజకీయేతరమైనటువంటి బంధాలు ఏవో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనేటువంటి నమ్మే సంఖ్య పెరిగింది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా మేము ఏమీ చెయ్యము, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారికి తెలియజేయకుండా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోము, ఇలాంటివన్నీ మాట్లాడారు. అందుకే ప్రత్యేక హోదా దేవుడి దయ అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి మాకు, కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ లేదా విపక్షాలు కానీ ఏమి చేయలేవు అనేటువంటి ఒక ఒపీనియన్ని బలంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి తీసుకెళ్ళాయి. దానికి తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు లేకపోవడం, ఆ తర్వాత సిబిఐ కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందటం, జడ్జిలు నాట్ బిఫోర్ కింద ఆయన కేసులు పక్క పంపించేయటం, జడ్జిమెంట్ వచ్చే నాటికి ఆయన కేసులకు సంబంధించి జడ్జిలు రిటైర్ అయిపోవటం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో బీజేపీ పెద్దల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, ఆయన అరెస్టు కారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్ముతుంది. దానికి తగిన విధంగా ఎంట్రకు కూడా పేకలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేదికల మీద మాట్లాడటం జరిగింది. ఆ వెంట్రుకు కూడా పేకలేరు అనేటువంటి డైలాగ్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన వెనుక బీజేపీ బలం ఉంది, బీజేపీ పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ కారు అని చాలామంది డిసైడ్ అయిపోతున్నారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మారినటువంటి రాజకీయ సమీకరణ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారిని జైలు దిశగా తీసుకెళ్ళబోతుంది అనేది వినిపిస్తూ ఉంది. అయితే దానికి తగినటువంటి ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అని అంటే ఎక్కడ కనిపించట్లేదు బలంగా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి అనేక సందర్భాల్లో ప్రాధాన్యత ఇవ్వడం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇటీవల ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావడం, ఇవన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి దిశగా పడుతున్నట్టు రాజకీయ అడుగులు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. తాజాగా విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమస్కారం పెట్టేసి రాజీనామా చేసి, ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసి, వ్యవసాయానికి నేను పరిమితం అవుతాను, రాజకీయాల జోలికి వెళ్ళను, ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని చెప్పి చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ పవర్ పాయింట్గా ఢిల్లీ రాజకీయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారిని కోల్పోయారు రాజకీయంగా. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనకి లైజనింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే బీజేపీ ప్రెజర్ కారణంగానే ఆయన రాజీనామా చేశారు. బీజేపీలో చేరడానికి అనేది ఒక వర్షన్ వినిపించింది. కానీ బీజేపీలోకి చేరడానికి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ బీజేపీ పెద్దలు పెట్టారు అనేది కూడా ఒకటి వినిపించింది. అంటే బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి బలమైనటువంటి రాజకీయ బంధం, బాండింగ్ అనేది ఏర్పడింది అనేది అర్థమవుతుంది అక్కడ వరకు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రచారానికి తీసుకెళ్ళటం అనేది ఆ బంధం మరింత బలపడటానికి ఉపయోగపడింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది అనేది ఢిల్లీ ఫలితాలు చెప్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఒకవేళ అరెస్ట్ చేయకపోతే బీజేపీ రాజకీయంగా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, భారీగా మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందని చెప్పి రాజకీయ పరిణామాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కారణం 2 ఉదాహరణలు. ఆల్రెడీ కల్వకుంట్ల ఫ్యామిలీ కవితని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్ట్ చేయలేదు, బీజేపీ నష్టపోయింది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీ బలపడింది. కాబట్టి ఇలాంటివి అన్నీ ఒక చోట చేర్చుకొని బీజేపీ అబ్జర్వ్ చేస్తే అవినీతి పరులను కాపాడినటువంటి సందర్భాల్లో ఆ పార్టీ నష్టపోయింది. బీజేపీ అవినీతి పరులను, అక్రమార్కులను అరెస్ట్ చేస్తే బీజేపీ లాభపడింది. ఈ కోణం నుంచి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులో, సిబిఐ కేసులో ఉన్నారు. ఆయన బెయిల్ మీద ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. దీని అందరికి కారణం బీజేపీ పెద్దలు అనేది తెలుగు సమాజంలో బలంగా ఉంది. ఇలాంటి అభిప్రాయం పోకపోతే బీజేపీ బలపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఢిల్లీ ఫలితాల తర్వాత బీజేపీ ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే వచ్చే లాభం ఏంటి, ఒకవేళ ఆయన ఆదుకుంటే వచ్చేటువంటి నష్టం ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ రావడానికి ఇదొక మంచి తరుణం అనేది బీజేపీ భావిస్తుంది ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అక్రమార్కుల్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తుంది బీజేపీ. ఆ పార్టీ పెద్దలు కాపాడరు, చట్టం తన పని తాను చేసుకోపోయేలాగా వ్యవహరిస్తారు అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి పంపించకపోతే, ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ, డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్ చేస్తున్నప్పటికీ ఈ అపవాదం మాత్రం బీజేపీ మోయాల్సి వస్తుంది. మరి దానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా అని అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో సిద్ధంగా ఉండదు. ఒకవేళ సిద్ధంగా ఉంటే కనుక భారీ మూల్యం రాజకీయంగా చెల్లించుకోవాల్సి వస్తుందనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటిని బేరీజ్ వేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే బీజేపీ లాభపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది క్లియర్గా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఆ దిశగా బీజేపీ పెద్దలు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలోనే లేదంటే వచ్చే నెలలోనూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో లోకేష్ గారు కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఖచ్చితంగా అక్రమార్కులు, అవినీతి పరులు జైలుకి వెళ్తారు అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మరి అది నెరవేరుతుందా జగన్మోహన్ రెడ్డి అరెస్టు అని అంటే, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి ముహూర్తాన్ని బీజేపీ వాళ్ళు పెట్టబోతున్నారు అని చెప్పి ఢిల్లీ బీజేపీ వర్గాల్లో చాలా బలంగా నడుస్తుంది చర్చ. దానికి కారణం ఢిల్లీలో బీజేపీ వన్ సైడ్ వార్ జరగడమే. ఈ వన్ సైడ్ వార్
అనేది కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కారణంగానే సాధ్యమైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఒకవేళ అరెస్ట్ చేయకపోతే దాని మూల్యం బీజేపీ చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి బీజేపీలో ఉండేటువంటి ఏపీ నేతలే ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్తున్నారు. మరి ఎలాంటి నిర్ణయం బీజేపీ నేతలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తీసుకునే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.